జాగ్రత్తగా ఉందాం, సరే ఎందుకులే నువ్వు వెనకం చేసి వెనక ముందు తటపడేస్తాం. అన్నయ్య ఏంటంటే ఆయన పెద్ద కొడుకుగా కొంత ఆలోచన ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఆయన వెనక కొంత అటు ఇటుగా ఉన్న ధైర్యం ఎక్కువ అన్నయ్య కూడా. లేకపోతే ఇంత దూరం మీరు రాలేదు. ఇది అన్నోన్ ఇండస్ట్రీ, సముద్రం మనకు తెలియదు. సో ఆ ధైర్యంతో వచ్చాడు. కానీ చాలా జాగ్రత్తగా, చాలా సమయస్ఫూర్తిగా ఉంటూ, అవసరం వచ్చినప్పుడు ధైర్యం చూపించి, అవసరం వచ్చినప్పుడు సమయస్ఫూర్తి చూపించి మమ్మల్ని అందరినీ రంగి తీసుకొచ్చాడు. మా నాన్న యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ పవన్ కళ్యాణ్. ఓహో, ఈజ్ ఫియర్లెస్ ఫెలో. వాడికి భయం లేదు, అవును, భయం లేదు. అవును. మా నాన్నే చూసి పెరిగింది కాబట్టి మా తమ్ముడిని చూస్తుంటే మా కళ్యాణ్ బాబు కూడా తెలియదు మా నాన్న క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది. చిన్నపిల్లడు వాడు. నాకేంటంటే మా నాన్న ఇట్లే ఉండేవాడు కదా, నాన్న ఇదే కదా బిహేవ్ చేసేవాడు, నాన్న ఇట్లే ఉండేవాడు. అదే మా కళ్యాణ్ బాబు ప్రింట్. మా నాన్న క్యారెక్టర్. అండ్ అలాగే మా నాన్నకి విపరీతమైన జాలి ఉండేది. ఏడ్చేవాడు ఒకసారి. ఎదుటోడు ఎవరికన్నా బాధలు పడితే ఆయన దగ్గర ఎంత డబ్బులు నా డబ్బులు ఇచ్చేసేవాడు. ఆయనకునే అంత మాకంత మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రేంజ్ చేసిన ఆయన. ఒక 500 1000 ఉంటే గొప్ప. అది లేకపోతే ఏదన్నా ఉంటే అమ్మి ఇచ్చేసి అలా ఇచ్చేసేవాడు ఆయన. మమ్మ అడిగేది ఏంటండి ఇలా ఇచ్చేస్తే ఏంటండి, అవి వస్తాయిలే పర్లేదు, అవే వస్తాయిలే అనేవాడు. ఉద్యోగం ఉంది కాబట్టి ఆ భద్రత ఉందేమో కానీ అవే వస్తాయిలే అనేవాడు. మాకు చాలా కరువు అయింది అప్పట్లో. మా నాన్న శాలరీ ఎంత 600-700 రూపాయలు ఉండేది. అంటే సర్వైవల్ అవ్వగలిగే అంత శాలరీ. కానీ కాలేజీ ఫీజు కట్టడానికి కూడా 1-10 సార్లు ఆలోచించాలి. కరెక్ట్గా 500 రూపాయల ఫీజు అంటే 500 రూపాయలు మా నాన్న శాలరీ. లెస్ దాన్